76 సంవత్సరాల అన్న ఎస్సీ ఎస్టీలు బీసీలు ఆర్థికంగా సమానత్వము ఎక్కడ లేదు. డబ్బున్న వాడిదే రాజ్యం అయింది. డబ్బున్నవాడు బ్యాంక్ అని వెళ్తాడు, డబ్బున్నవాడు ఆఫీస్కి వెళ్తాడు, డబ్బున్నవాడు పని చేసుకుంటాడు. అంతేగాని డబ్బు లేనట్టు ఎట్టుకోవాలి. సార్ నమస్తే. నమస్కారం. ఎప్పుడు చూసినా బయట ఆఫీసులలో కనబడుతూ ఉంటారు. అసలు ఏంది మీరు అంటే మీ డిసిగ్నేషన్ ఏంది మీరు రోజు ఫైల్ పట్టుకొని తిరుగుతారు ఏంటి? ఫైల్ ఏమున్నాయి ఒకసారి చూపించండి. ఫైలు వచ్చేసి ఏంటంటే ప్రజల పక్షాన పోరాటం చేయడము, ప్రజల గురించి, బ్యాంకింగ్ సిస్టమ్ మీద, ప్రజల గురించి, లోన్లు, సబ్సిడీలు, ప్రజాసేవ, ప్రజలకు సమస్యల మీద పోరాటం చేయడం చేస్తుంటారు అప్పుడప్పుడు. ఓకే, ఏంది మీరు అంటే దీని ఎంఎస్ఎంఈ గురించి మీకు ఏమన్నా అంటే అవగాహన ఉందా? ఏంది అసలు ఏం జరుగుతుంది అసలు? ఎంఎస్ఎంఈ రైట్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మీరు. ఓకే ఓకే, రిజిస్టర్డ్. ఏం పేరు మీ పేరు? మండల డానియల్. ఓకే ఓకే, నేను గత 5 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. నేను ఓకే ఈ అసోసియేషన్ అటువంటిది 5 ఏళ్ల నుంచి పనిచేసుకుంటూ వస్తుంది. ప్రజల పక్షాన బ్యాంకింగ్ సిస్టమ్ మీద, లోన్లు, సబ్సిడీల మీద పనిచేసుకుంటూ వస్తుంది. ఓకే, మీరు 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కదా, అంటే అంతకు మొదల నుంచి ఇప్పటి వరకు ఈ బ్యాంకింగ్ సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తుంది? అసలు పేద ప్రజలను కానీ ఎస్సీలను కానీ డెవలప్ చేస్తుందా? ఏం అబ్జర్వ్ చేశారు మీరు? ఈ క్వశ్చన్ విషయం ఏంటంటే బ్యాంకింగ్ సిస్టమ్ అనేది పెద్ద ప్రజలకు ఎవరికి అర్థం కాదు. అస్సలు అర్థం కాదు. ఈ బ్యాంకు లోన్ లేనిది, సబ్సిడీ లేనిది, ఎలిజిబిలిటీ ఏంటిది, హక్కులు ఏంటి, సాధించుకోవడం ఎలాగా, లోన్ తీసుకోవడం ఎట్లా, సబ్సిడీ లబ్ధి పొందాలి అనేది ఎవరికి తెలియదు. అవును అవును. నేను ఎంఎస్ఎంఈ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ బ్యాంక్ ఎంటర్ అయిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారంగా నామ్స్ ఏంటి, అసలు ఆ యొక్క హక్కులు ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత నేనే ఆశ్చర్యపడ్డాను. అవునా? ఓకే. కాబట్టి దీని విషయంలో ఏంటంటే 75 సంవత్సరాలు 76 సంవత్సరాల స్వాతంత్ర వాణిలో ఎస్సీ ఎస్టీలు బీసీ వాళ్ళు ఆర్థికంగా సమానత్వంకి రాలేని పరిస్థితి ఈ రోజు వరకు కూడా. ఎందుకంటే అన్ఎడ్యుకేషన్, చదువుకోని నిరుద్యోగము, చదువుకోనందువల్ల నిరక్షరాస్యులు కాబట్టి బ్యాంకింగ్ సిస్టమ్ మీద అవగాహన లేనందువల్ల నష్టపోతుంది. ఓకే, చదువుకున్న వాళ్ళు లాభపడుతున్నారా? మరి చదువుకున్న వాళ్ళు లాభపడుతున్నారా అంటే లోన్లు సబ్సిడీల విషయంలో లబ్ధిదారులు ఎక్కడ సరైనటువంటి ట్రైనింగ్ లేదు అంటే అసలు అవగాహన లేదు. ముందు చదువుకున్నా కూడా నీకు బ్యాంకింగ్ సిస్టమ్ మీద అవగాహన ఉండదు. ఓకే ఓకే ఓకే, ఇక్కడ నష్టపోతుంది. ఉదాహరణకి ఒక చదువుకున్న క్యాండిడేట్ బ్యాంకుకి వెళ్తే ఆ బ్యాంకుకు మేనేజర్ ఏదో ఓనర్ అయినట్టుగా మేనేజర్ ఫీల్ అవుతాడు. అట్లా వాళ్ళు మాట్లాడడం వల్లనే వీళ్ళు వెనకపోతున్నా ఏం జరుగుతుంది? అప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ మీద అంటే ఎవరైనా రికమెండ్ చేస్తే బ్యాంకులో లోన్లు ఇచ్చేవారు పాతకాలంలో. ఓకే, ఇప్పుడు రూల్స్, రెగ్యులేషన్స్, ఎడ్యుకేషన్ డెవలప్ అయిన తర్వాత, అవేర్నెస్ వచ్చిన తర్వాత ఒక సామాన్య మానవుడు లోపలికి వెళ్ళి మేనేజర్తో లోన్ గురించి అడిగడానికి ఇప్పటికీ భయపడే రోజులు ఉన్నాయి. అవును, గ్రామీణ స్థాయి కానీ ఎక్కడైనా సరే. అవును, రూల్ ప్రకారంగా మేనేజర్ లోపలికి వెళ్ళి ఎవరైనా కస్టమర్ వస్తే చెప్పండి చెప్పయ్యా అని అడిగి కూర్చో అని అడగాలి. మేనేజర్ కూర్చో అని అన్నాడు. వీళ్ళకి భయం ఉంటది, లోపలికి వెళ్ళి కట్టుకొని ఇట్లా నిలబడతాడు. నిలబడితే అక్కడ వాటికి మేనేజర్కి అర్థమవుతుంది వీడికి అవగాహన లేదు, వీడికి ఏమి తెలియదు అని అనుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది అంటే చెప్పు ఏం కావాలి అంటాడు. అంటే సార్ నాకు లోన్ కావాలి నా చూద్దాం, రైట్. అట్లాగా ఒక 2-3 సార్లు ఒక వారం 10 రోజులు తిప్పుతాడు. అట్లా తిప్పుతాడు, ఇది డిసప్పాయింట్ అవుతాడు. అరే లోన్ ఎప్పుడు వచ్చినా నాకు లోన్ గురించి అడిగితే ఏం చెప్తలేడు, నాకు వస్తుందా రాదా అనేది అతను డిసప్పాయింట్ అయిపోయి నారాజు అయిపోతాడు. రూల్ ప్రకారంగా కేంద్రములో చట్టాలు చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్బీఐకి రిజర్వ్ బ్యాంకు డైరెక్టర్లు రిజర్వ్ బ్యాంకులకు పంపిస్తే, రిజర్వ్ బ్యాంకులు బ్యాంకులకు రూల్స్ పంపిస్తే, ఆ రూల్ ప్రకారంగా ఏ బ్యాంకులు ఇది రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్, రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ మా దగ్గర ఎప్పుడు ఉంటుంది. ఎందుకు అంటే బ్యాంక్ వాళ్ళని మేము అడగాలి, నేను అడగాలి అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే నా దగ్గర ఉండాలి. మరి ఏ బ్యాంకు పనిచేస్తలేదు. ఏంటంటే బ్యాంకులు ఏం చేస్తున్నాయి ఇప్పుడు అంటే ఒక సిస్టమ్ పెట్టుకున్నారా, నీవు షూరిటీ సెక్యూరిటీ పెట్టి నేను లోన్ ఇస్తా అంటాడు. ఇప్పుడు చాలా మంది షూరిటీ సెక్యూరిటీ లేని వాళ్ళు బోర్డు అంతమంది బీద వాళ్ళు ఉంటారు. చదువుకుని ఉంటాడు, ఎంఏ చేస్తాడు, బిఏ చేస్తాడు, వాడు ఏదో చేస్తాడు, ఉద్యోగం రాదు, ఏదైనా పెట్టుకుందామంటే బ్యాంకు లోన్ మరి ఎలా బ్రతకాలాడు అంటే బ్యాంకర్స్ ముందుకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అంటే ఇస్తే కడతాడో లేదో అనేటువంటి సిస్టమ్ లో వాళ్ళు అదే పాత పద్ధతిలోనే వెళ్తున్నారు. బ్యాంకర్స్ ప్రోత్సాహం చేయట్లేదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సహించమంటుంది, స్టేట్ గవర్నమెంట్ ప్రోత్సహించమంటుంది బ్యాంకర్స్ ఎవరిని, నిరుద్యోగులు, కానీ వాళ్ళు ప్రోత్సహించట్లేదు. అంటే యాంటీగా పోతున్నారు, రూల్ కు యాంటీగా పోతున్నారు. అయితే మాక్సిమం మీరు చెప్పేదాన్ని బట్టి బ్యాంక్ మేనేజర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్ సమాజమును ఖచ్చితంగా వాళ్ళు ఎడ్యుకేట్ చేయాల్సిన వాళ్ళే డిమోటివేట్ చేస్తా ఉన్నారు. అంతే కదా. వాళ్ళు బాధ్యత కూడా ఏంటంటే
ఎవరైనా నిజంగా గ్రామంలో నిరుద్యోగులు కానీ వాళ్ళ దృష్టిలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళ బ్యాంకులో ఖాతా ఉండేటటువంటి వాళ్ళు కనబడ్డప్పుడు అరే ఏం చేస్తున్నావా, మా దగ్గర మంచి స్కీమ్స్ వచ్చినాయి, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, మీరు లోన్ తీసుకోండి, నేను సబ్సిడీ కూడా తెచ్చుకోండి, నీకు నేను చెప్తాను అని ఎంతమంది చెప్తారు? చెప్పరు అసలు, చెప్పరు. ఈ వ్యవస్థలో లోపం ఏంటంటే ఈ మతాల పిచ్చి ఒకటైంది, కులాల పిచ్చి ఒకటైంది. ఈ మతాల పిచ్చిలో వారిపోతున్నారు. బర్త్డేల పిచ్చి, పార్టీల పిచ్చి, దావతుల పిచ్చి, పెళ్లిల పిచ్చి, పిచ్చి చాలా పెరిగి ఈ ఆఫీసర్స్ కూడా రోగం అంటింది. ఈ కుల ప్రాతిపదికన ఇచ్చే వాళ్ళు ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ లోన్ ఇస్తారు చెప్పండి? జరగట్లేదు. ఉదాహరణకు చెప్తాను, ఒక పాయింట్ రేజ్ చేస్తాను. ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో బీదవాళ్ళు రైతులు ఉన్న వాళ్ళకి ప్రోత్సాహకాన్ని నేను అదే పాయింట్ కి వస్తున్నా. యాక్చువల్ గా ఇప్పుడు ప్రభుత్వాల లోపమా, లేకుంటే ప్రభుత్వాలు బ్యాంకర్స్ ట్రైనింగ్ చేసి కంపల్సరీ మీరు ఇంతమందికి ఇవ్వాలని చెప్పి వాళ్ళు చెప్పకపోవడము, దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే చాలా ఏళ్ళుగా మీరు చూస్తూ ఉన్నారు. గత సంవత్సరాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు లేదంటే బ్యాంకింగ్ సిస్టమ్ స్టార్టింగ్ నుంచి అట్లే ఉందా? ప్రభుత్వాల ప్రోత్సాహం ఉండేటివా? అసలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక లోన్ల విధానం ఎట్లా ఉంది? ఇప్పుడు తెలంగాణ రాకముందు ఎట్లుండే, వచ్చినాక ఎట్లుంది? తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా సమన్వయంగా పద్ధతిగా ఎవరైనా రికమెండ్ చేస్తే బ్యాంకర్స్ లోన్లు ఇచ్చారు. ఆ పాత పద్ధతిలో రాజు యోజన అని చెప్పి మంచి పథకం ఉండేది, పిఎం రోజ్గార్ యోజన అని ఒక పథకం ఉండేది. నిరుద్యోగులు చదువుకునే వాళ్ళు గ్రామీణ స్థాయిలో ఉండు కిరాణా కొట్టులు ఏదైనా పెట్టుకునే వాళ్ళకి లోన్లు ఇచ్చేవారు. ఓకే, ఆ పద్ధతి తీసేసారు. వైఎస్ గారు వచ్చినాక తీసేసి ఏం చేసిందంటే ఒక స్కీమ్ పెట్టేసి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చి కొన్ని స్కీమ్స్ పెట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించి ఆయన చేశాడు. ఆ క్రమంలో అట్లా ఉంటున్న క్రమంలో వైఎస్ గారు ఉన్నప్పుడు ప్రోత్సహించాడు, సపోర్ట్ చేసిండు, అన్ని డిపార్ట్మెంట్లకు నిధులు ఇచ్చిండు, అన్ని డిపార్ట్మెంట్ బాగా జరిగింది. వైఎస్ గారి ఆధ్వర్యంలో కావచ్చు, అంతకు మొదలు ఉన్నటువంటి ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో కూడా కావచ్చు. వాళ్ళు ఎవరు తీసేయలేదు. నిధులు ఉన్నాయా? వాళ్ళు నిధులు ఉన్నాయి, నిధులు లేవని ఏ గవర్నమెంట్ ఎప్పుడు అనలేదు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఎప్పుడు అనలేదు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ప్రోత్సాహం అనేటు జరిగింది, కంటిన్యూ జరిగింది, వైఎస్ వరకు కంటిన్యూ జరిగింది. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక, మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేకప్ వేసుకొని ఆట ఆడేవాడి కలర్ ఎంతసేపు ఉంటుంది? ఆ రోజు మాత్రం ఉంటుంది. టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన ప్రతిపాదనలు వాళ్ళ యొక్క ప్లాన్లలో కూడా అట్లే ఉండేది. ఇప్పుడు దళిత బంధు ఎవడాడి, ఒక మాట ఉదాహరణ చెప్తాను. దళిత బంధు ఎవడాడి, దళిత బంధు తోటి ఒక్క వ్యక్తికి 10 లక్షల రూపాయలు ఇచ్చే బదులు నువ్వు 2 లక్షలు నువ్వు ఎంతో మందికి ఆ గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకి ప్రోత్సహిస్తే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని లబ్ధి పొంది బాగుపడేవారు కదా. అది ఎంత మందికి చెంది ఓన్లీ దళిత బంధు అనేది ఒక కుటుంబానికి ఒకసారి 10 లక్షలు ఇస్తే బాగుపడే అవకాశాలు ఉన్నాయి. కానీ పెద్ద అంటే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ల యొక్క వినియోగం ఎట్లా జరిగింది అది చెప్పండి. ఎస్టీ సబ్ ప్లాన్ అంటే ఉదాహరణకి ప్రతి రాష్ట్రానికి కేంద్రం నుంచి కొంత బడ్జెట్ వస్తుంది. అంటే ఇక్కడ కేంద్రం నుంచి 60 పైసలు వస్తే 40 పైసలు కలిపి లబ్ధిదారునికి ఇవ్వాలి. ఏ గవర్నమెంట్ అని స్టేట్ గవర్నమెంట్ 60 పైసలు కేంద్రం ఇస్తే 40 పైసలు కలిపి ఈ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇస్తలేదా? కేసీఆర్ ఇచ్చిండా ఇవ్వలేదా అది చెప్పండి. కేసీఆర్ మొత్తం మీద ఎస్సీ కార్పొరేషన్ నిధులే లేకుండా చేసిండు కదా. మొత్తం ఈ దళిత బంధు ఇచ్చిన ఎస్సీ సప్లానే తీసేసిండు. అసలు ఎస్సీ కార్పొరేషన్ నిధులే లేవు. మరి మీరు అడగాలి కదా, మీరు దానికి ఉన్నారు కదా. ఏదో మేము ప్రెస్ మీట్ పెట్టినాం, మేము ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టినాం. ప్రెస్ మీట్ లో కూడా ఆ గవర్నమెంట్ నుంచి ఎత్తి చూపినాం వాళ్ళు చేసిన తప్పులు. ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేటీ రామారావు పరిశ్రమల శాఖ మినిస్టర్ ఉన్నప్పుడు 470 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి సబ్సిడీ. ఎవరివి? పరిశ్రమలు పెట్టుకునేవి కావచ్చు, చిన్న చిన్నవి కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. 2019 నుంచి 23 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే వరకు ₹1 వరకే సబ్సిడీ ఇవ్వలేదు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఆపేరు. ఓకే, మరి రేవంత్ రెడ్డి రాగానే ఇబ్బంది పడుతున్నారు అని బట్టి గారితో మాట్లాడి, శ్రీబాబుతో మాట్లాడి రేవంత్ గారు 150 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. గవర్నమెంట్ రాగానే ఒక 1 ఇయర్ కూడా కాకముందే 6 నెలలు 8 నెలలనే 150 కోట్లు రిలీజ్ చేసిండు, శాంక్షన్ చేసిండు. 150 కోట్లు కూడా రిలీజ్ చేసిండు లబ్ధిదారులకు. ఫస్ట్ 80 కోట్లు ఇచ్చేసిండు. 80 కోట్లు ఇచ్చిన తర్వాత బ్యాలెన్స్ ఏదైతుందో సగం సగం వేసిండు. అంటే ఈఎంఐ కట్టలేక ఇబ్బంది పడే వాళ్లకు ఏదో సావకుండా బతికిచ్చినట్టు జీవగంజి పోసినట్టు చేసిండు ఆయన. వాళ్ళకంటే ఈయన మెరుగే కదా. ఆయనకంటే ఇప్పుడు వాళ్ళు 19 నుంచి ఇప్పటి వరకు రూపాయి అయ్యకుండా పెండింగ్ పెట్టారు. మరి ఈయన రాగానే 150 కోట్లు రిలీజ్ చేసాడు కదా.
కాబట్టి ఈయన మేలే కదా. కాబట్టి మంచివాడిని చేసేవాడిని మంచి అనాలి, చేయవాడిని చెడ్డోడే అనాలి. ఇంకా మీకు ఏం కావాలి ముఖ్యమంత్రి గారితో ఏమడుతున్నారు? ఒకటండి, ఇప్పటికి ఇంకా 76 సంవత్సరాలు అన్న ఎస్సీ ఎస్టీలు బీసీలు ఆర్థికంగా సమానత్వము ఎక్కడ లేదు. డబ్బున్నవాడిదే రాజ్యం అయింది. డబ్బున్నవాడు బ్యాంక్ అని వెళ్తాడు, డబ్బున్నవాడు ఆఫీస్కి వెళ్తాడు, డబ్బున్నవాడు పని చేసుకుంటాడు. అంతేగాని డబ్బు లేనే పెట్టుకోవాలి. అలాంటప్పుడు చట్టాలు అవగాహన లేక, చట్టాలు తెలియక చాలా మంది ఆర్థికంగా సామాజికంగా ఎదగలేకపోతే. నిధులు ఉన్నాయి లేవు అనేటువంటిది గవర్నమెంట్ లోపం. అది ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాము, మీరు కూడా చూస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా వరకు కేసీఆర్ మొత్తం అప్పుల రాష్ట్రం చేసిపోయిండు అని. దానికి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? రేవంత్ రెడ్డి బాధ్యుడు కాదు. పరిపాలన ఒక నాయకుడు కావచ్చు, ఆయన ఒక సీఎం కావచ్చు. అసలు ఏదన్నా ఉంటే కదా నీకు పెట్టడానికి, ఏమి లేదంటూ నేను క్లియర్ గా చెప్పేస్తాడు. అది పరిస్థితి. కానీ ఏమి లేని రాష్ట్రంలో కూడా 150 కోట్లు ఇచ్చిండుగా సబ్సిడీలు. మెచ్చుకోవడం అనేది కాదు, పని చేసిండు అని చెప్పడానికి. మెచ్చుకోవడం అనేది కాదు, పని చేసిండు అని చెప్పడానికి. కేసీఆర్ కంటే కేటీఆర్ కంటే రేవంత్ రెడ్డి బెటరే కదా. మాక్సిమం ఆపిరా, అది ఒక్కటే అన్ని ఆపినట్టు వాళ్ళు అన్ని ఏంట్లో లేవు. ఇప్పుడు ఉదాహరణకండి వెంకటేష్ గారు, ఏంటంటే ఇక్కడ నాబార్డు ఇస్తుంది, లోన్లు ఇస్తుంది, సబ్సిడీలు ఇస్తారు. కాదిగోడ్లో నాబార్డులో పెద్ద ఇండస్ట్రియల్ లోన్లు నుంచి చిన్న పరిశ్రమల వరకు ఇస్తారు నాబార్డు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. రెండోటి పరిశ్రమల శాఖ ఉంది. పరిశ్రమల శాఖలో అన్నిటికి ఇస్తారు కానీ అక్కడ ఏం చేస్తున్నారు, రూల్ చేసేటప్పుడు అక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు లేరు. ఇప్పుడు సిద్రబాబు బ్రాహ్మణ్ సంథింగ్, ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ బ్రాహ్మణ్, అది బ్రాహ్మణ్ ఇస్తలేరుగా, భావజాలం ఇస్తలేరుగా. ఇప్పుడు పోలిటిక్స్ కు బోర్డు మంది వాళ్ళు కోరుకున్న శాఖ సీఎం గారు ఇచ్చినట్టున్నారు. మరి అది పరిశ్రమల శాఖకు ఒక మంచి ఉన్నతమైన వాళ్ళని, మంచి భావాలు ఉన్న వాళ్ళని పెట్టాలి. ఒకటండి వెంకటేష్ గారు, పేపర్ లో యాడ్ వస్తుందండి. పేపర్ లో యాడ్ రాగానే నిరుద్యోగులు అంతే పేపర్ లో యాడ్ వచ్చేసింది, గవర్నమెంట్ మన కోసం ఏమో చేస్తుంది అని చెప్పి సంకల్పం కొట్టుకుంటారు. అది ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. అంటే ఇది కూడా అంతే. శ్రీధరబాబును పెట్టడం అన్నా కూడా, రిలీజ్ కాకుండా పెండింగ్ పెట్టడం అన్నా కూడా, ఇక్కడ ఎస్సీ ఎస్టీలు లబ్ధి పొందకూడదు అనేది వాళ్ళ ఉద్దేశంలో ఉందేమో, అందుకే రిలీజ్ చేయట్లేదుగా. ఇలా పోల్ట్రీస్ కి పెట్టుకున్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి పోల్ట్రీ తీసేసారు, పరిశ్రమల శాఖ నుంచి తీసేసారు. మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పెట్టినప్పుడు పోల్ట్రీకి పెట్టుకున్నటువంటి వాళ్ళు చికెన్ తింటున్నారు, జనం అంతా చికెన్కి అలవాటు పడ్డారు. అలాంటప్పుడు పోల్ట్రీకి చిన్న పోల్ట్రీ పెట్టుకుంటాడు, వాడు బయలుదేరు పెట్టుకుంటాడు, పెట్టుకొని 45 days లో అమ్ముకొని బతకాలనుకుంటాడు. అలాంటి వాడు చిన్నది పెట్టుకుంటే, వాడు 10 లక్షలు 20 లక్షలు బ్యాంకు లోన్ పెట్టుకుంటే సబ్సిడీ మీరు ఆపేస్తే వాడు ఏం కావాలి? మీరు ఎక్కడ ప్రోత్సహించినట్టు, మీరు ఎక్కడ బలపరిచినట్టు? వాళ్ళని పోల్ట్రీస్ పర్మిషన్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టేశారు. ఇప్పుడు సెంటరింగ్ పెండింగ్ పెట్టారు. సెంటరింగ్ అనేది ఏంటంటే, ఒక బిల్డింగ్ ఒక సెంటరింగ్ కొట్టిన తర్వాత అది వాడు ఏం చేస్తాడంటే ఒక దగ్గర తీసుకుపోయి పెట్టాడు. ఒక దగ్గర మనకి స్టాక్ పాయింట్ అంటూ ఉండదు. సెంటరింగ్ గుత్తదారు చిన్నోడు కావచ్చు, పెద్దోడు కావచ్చు, పెద్ద కాంట్రాక్ట్ చిన్న కాంట్రాక్ట్ ఉంటాడు. అది తీసుకుపోయి ఇంకొక దగ్గర పని దొరికినప్పుడు అక్కడ షిఫ్ట్ చేసుకుంటాడు, అంతే తప్ప ఇంకెక్కడ ఉండదు. వీళ్ళు ఏం చేస్తారు, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ మరి ఏ దుర్బుద్ధో మంచి బుద్ధో నాకు తెలియదు కానీ హెచ్ఎండిఏ పర్మిషన్ అప్రూవల్ తీసుకురా అంటున్నారు. అంటే నువ్వు స్టాక్ పాయింట్ ఎక్కడ పెట్టుకుంటావు, నీ గోదాం ఎక్కడ ఉందో అది తీసుకురా, అప్పుడు మీకు సబ్సిడీ ఇస్తాము అని పెండింగ్ పెట్టి. ఇది ఎక్కడ లింకు? ఇప్పుడు అంటే ఏదో రూపకంగా, ఉదాహరణకి ఇంకొక మాట చెప్తాను. లీజ్ అగ్రిమెంట్ అనేటువంటిది రెంటల్ అగ్రిమెంట్ వేరు, రెంటల్ అగ్రిమెంట్ 11 నెలలు. లీజు ఉదాహరణకి ఒక షాపు మీరు పెట్టుకుంటున్నారు, ఒక షాప్ పెట్టుకుంటున్నారంటే మీకు లీజ్ కానీ రెంట్ కానీ ఉండాలి. మీరు అందులో బిజినెస్ చేసుకోండి, మీరు బిజినెస్ చేసుకోండి ఉండాలి అని అంటే ఒక లీజో రెంటలో అడుగుతుంది డిపార్ట్మెంట్ సబ్సిడీ ఇవ్వాలంటే. అడిగినప్పుడు ఏం చేస్తావు, వీళ్ళు 8.5 సంవత్సరాలు రిజిస్టర్డ్ లీజ్ అగ్రిమెంట్ తీసుకురామంటారు. ఇప్పుడు ఓనర్ ఎవడైనా షటర్ నీకు లీజ్కి ఇచ్చేటోడు రిజిస్టర్డ్ చేసి ఇస్తాడా? ఇయ్యాడు కదా. అంటే తిటపర గాడికోడు అన్న టైప్ చేస్తున్నారు. అంటే సాధారణమైన ప్రజలకు వాళ్ళకి ఎక్కడ వీలుగా ఎక్కడో దగ్గర ఆపేస్తున్నారు. అంటే వీళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఎదుగొద్దు అని గొడ్డలు పెట్టేలాగా చేస్తున్నారు. ఇది ఇప్పుడు సిద్ధరబాబు సీఎం చేస్తున్నది కాదు, ఇది టిఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి వ్యవహారం. ఇక్కడ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ లో మెరుగైనటువంటి నిపుణులను, మంచి ఆర్థికంగా సామాజికంగా నాలెడ్జ్ కలిగినటువంటి వారికి ప్రతిపాదనలు చేసి మంచి ఆఫీసర్లను పెడితే స్కీములు చేసి వెసులుబాటు కల్పించి వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి సహకరించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అప్లికేషన్ పెట్టుకో అంటున్నారు, అక్కడ ఒక కొండు పెట్టి ఆపేస్తున్నారు. అంతే. దానివల్ల ఏముంది, దానివల్ల ఎటు కాదుకుంటా ఇరికిపోతున్నారు. ఇంతకు మూలం మీరు ఒక మాట అన్నారు,
అసలు నిధులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2018 నుంచి 19 నుంచి నిధులు లేవు. రేవంత్ రెడ్డి గారు ఎంతో కొంత ఇచ్చారు. సరే వాళ్ళ బంగారు తెలంగాణ అని వాళ్ళు చెప్పారు. సరే బాధపడుతారు వీళ్ళు కూడా, సరే బాధలున్నా ఇది ఇచ్చారు. టోటల్గా ఇప్పుడు మీకు పేదవాళ్ళకు దళితులకు లాభం జరగాలంటే ఆ కన్సర్న్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి మీరు ఏమైనా అప్పీల్ చేస్తారా? మేము ఆల్రెడీ గతంలో నేను ప్రెస్ క్లబ్లో, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నేను ఆల్రెడీ ప్రెస్ రిలీజ్ చేసిన. డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవకతవకల గురించి మెమోరాండాలు ఇచ్చిన, సీఎం గారికి ఇచ్చిన, శ్రీధర్ బాబు గారికి ఇచ్చిన, సంబంధిత అన్ని మినిస్టర్లకు ఇచ్చిన, అందరికి అది చేసిన, ప్రెస్ మీట్ పెట్టిన, ప్రెస్ రిలీజ్ చేసిన, అండ్ వీడియోలలో వచ్చింది అండ్ పేపర్లలో కూడా వచ్చింది. ప్రజల కోసం పక్షాన పనిచేస్తున్నాను నేను ఏమంటున్నా అంటే మా అసోసియేషన్ పనిచేస్తుంది. నిజంగా ఈ పెండింగ్ ఉన్నటువంటివి వీలైతే మీరు 150 కోట్లు ఏదైతే ఇచ్చిరో అట్లనే ఇంకా బండ్లు గుంజుకోపోకుండా, భార్య పుస్తల తాళ్ళు అమ్ముకోకుండా, మొత్తము సావులు కాకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే మానవత దృక్పథంతో బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఆలోచన చేసి సీఎం గారికి చెప్పి 2019 నుంచి 20 వరకు 150 కోట్లు ఇచ్చారు. 20 సంవత్సరం నుంచి 25 వరకు ఇప్పుడు పెండింగ్ ఉన్నాయని. అదే 24-23లో గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇవి ఇవ్వకపోయినా పర్లేదు. కొన్ని 22-23 వరకు అయితే ఇవ్వండి. వాళ్ళు పెండింగ్ పెట్టినా అని ఇవ్వండి. కనీసం ఇస్తే కనీసం సచ్చటోడు బతుకుతాం. ఇచ్చిపోకండి పోసినట్టయితే. ఎందుకంటే ఇచ్చే మనసు మీకు ఉంది, వాళ్ళకి లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ కు లేదు. అతలోడు లబ్ధిదారు చచ్చిపోతుండా బతుండా అని వాళ్ళు చూడలేదు, మీరు చూస్తున్నారు. కాబట్టి మీరు ఇస్తున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం. ఏమంటున్నాం అంటే ఈ యొక్క ఎవరైతే ఈ అప్లై చేసుకున్నటువంటి సంబంధిత సబ్సిడీ కోసం వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో బ్యాంకులోళ్ళు లాకులు వేస్తున్నారు, సీల్ చేస్తున్నారు, బండ్లు గుంజుకుపోతున్నారు, నానా హింసలు పెడుతున్నారు. అవగాహన లేక ప్రైవేట్ బ్యాంకుల చుట్టూ తిరిగి ప్రైవేట్ బ్యాంకులకు ఇబ్బంది పలుగుతున్నారు. ఈఎంఐలు కట్టుకోలేక చచ్చిపోతున్నారు. కాబట్టి మీరు వాళ్ళకి జీవగంజి పోసి ప్రాణాలు పోకుండా బతికియాలి అంటే మీరు కొద్దిగా రిలీజ్ చేయండి. ఎప్పటి వరకు అంటే బీఆర్ఎస్ వాళ్ళు పెండింగ్ పెట్టిన వరకు రిలీజ్ చేయండి. అది మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఇది పరిస్థితి. ఏం చెప్తాను డానియల్ గారు ఏం చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ముఖ్యంగా మొదట్లోనే సబ్సిడీలు ఇచ్చే విషయంలో కానీ లోన్లు ఇచ్చే విషయంలో పేదోళ్లకు దళితులకు మాత్రం ఎక్కడ కరెక్ట్ వాళ్ళకు బ్యాంకర్స్ మాత్రం మేనేజర్సే భయపట్టిస్తూ ఉన్నారు. మేనేజర్ స్థాయిలోనే లోన్లు కట్ అవుతున్నాయి. ఒకవేళ లోన్లు పైరోలు చేసుకొని కొంతమంది ఎవరైనా తెలిసిన వాళ్ళతో చేపించుకున్నా ఇలా లోన్ సబ్సిడీ విడుదల కానటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ మ్యాక్సిమం కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా లోన్లు మొత్తం సబ్సిడీలను ఆపేసింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 150 కోట్ల రూపాయలు లోన్లు సబ్సిడీలు విడుదల చేసింది. దానికి కృతజ్ఞత చెప్తూనే ఇంకా మిగతాయి మీరు ఏది ఆపినా పర్వాలేదు కానీ ఎస్సీ ఎస్టీల యొక్క మీరు సబ్సిడీలు ఆపకుండా రిలీజ్ చేస్తే మేము కృతజ్ఞతలు ఉంటామని తెలియజేస్తున్నాం. నిజంగా ఒక పేదరికాన్ని నిర్మూలించినట్టే, ఒక రకమైనటువంటి ప్రజలకు మీరు సహకారం చేసినట్టు అని కోరుతా ఉన్నాం. ఇది ఈ రిపోర్టు చూస్తూనే ఉన్నాను. ఏవిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి ప్రజలకు పంపాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.